మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నీ వల్లే ఇప్పుడు ఆ సంయుక్త, జాను ఇద్దరు కూడా ఇంట్లో ఉండిపోయారు. ఇప్పుడు నేను రోజు జాను ముఖం చూస్తూ ఉండాలనా అని దేవయాని మనీషని అరుస్తూ ఉంటుంది. అయ్యో ఆంటీ, నేనేదో ఎత్తి పొడుస్తూ మాట్లాడుతుంటే దానినే అస్త్రంగా తీసుకొని ఆ లక్ష్మి ఇంట్లోనే ఉండిపోయింది అని మనీష అంటుంది. సంయుక్త ఇంట్లో ఉంటుంటే లక్ష్మినే అంటావేంటి అని దేవయాని అంటుంది. అయ్యో ఆంటీ, మీకు ఇంకా అర్థం కావటం లేదా? ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా లక్ష్మియే, సంయుక్త కానే కాదు. రూపం మార్చుకోవటమే కాకుండా చాలా తెలివి కూడా పెంచుకొని లక్ష్మి ఈ రూపంలో ఇంట్లోకి అడుగుపెట్టింది. లేకపోతే అరవింద్ ఆంటీతో అత్త అని అనిపించుకోవటం ఏంటి, జానుతో అక్క అని పిలిపించుకోవటం ఏంటి? మీకు ఇంకా అర్థం కావటం లేదా? ఇక్కడ ఉన్నది లక్ష్మియే అని మనీష అంటుంది. అయ్యో మనీష, నీకు పిచ్చి బాగా ఎక్కువైనట్లు ఉంది. ఆల్రెడీ స్టేజ్ పైనే సంయుక్త చెప్పింది కదా, బంధాలు బంధుత్వాలు అంటే తనకు చాలా ఇష్టమని. జేఎంఆర్ కూడా ఫోన్లో మాట్లాడడం మనం కూడా విన్నాం కదా అని దేవయాని అంటే, లేదా ఆంటీ, లక్ష్మి ఎన్ని రూపాలు మార్చుకొని వచ్చినా నేను లక్ష్మి నిజ స్వరూపాన్ని బయట పెడతాను. ఏదో ఒక రోజు లక్ష్మి స్వరూపం అయితే బయట పడే తీరుతుంది. నేను బయట పెడతాను, చూస్తూ ఉండండి అని మనీష అంటే, ఎలా నిరూపిస్తావో చూడు, అప్పుడు నమ్ముతానని దేవయాని అంటుంది. మా అమ్మ చనిపోయిన ఆ వీడియోని నేను మళ్ళీ బయటికి తీస్తాను. అరవింద్ ఆంటీని జైలుకు పంపిస్తానని బెదిరిస్తాను. అప్పుడు వద్దు అని, నేను లక్ష్మినే అని, లక్ష్మి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను సంయుక్తని కాదు లక్ష్మి అని ఒప్పుకొని మరీ వెళ్ళిపోతుంది అని మనీష అంటుంది. ఒకవేళ ఇక్కడ ఉన్నది సంయుక్త అయితే అసలు భయపడదు, లక్ష్మి అయితే భయపడి వెళ్ళిపోతుంది అంటున్నావు అంతే కదా అని దేవయాని అంటే, అవునాంటీ అని మనీష అంటుంది. ముందు ప్రూఫ్ చేయి, తర్వాత చూద్దాం అని దేవయాని వెళ్ళిపోతుంది. తర్వాత లక్ష్మీ జాను మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లక్కీని జున్నుని తీసుకొని, చూడు వాళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుకుంటున్నారు, నేను చెప్పినట్లు చెయ్యి, అక్కడ ఉన్నది మీ అమ్మే అని నిరూపించచ్చు అని లక్కీ అనడంతో, ఏమో లక్కీ, నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాను, మళ్ళీ ఏదైనా పొరపాటు జరిగితే పాప నన్ను తిడతాడు అని జున్ను అంటే, ఏం పర్వాలేదు, నువ్వు ముందు నేను చెప్పినట్లు చెయ్యి అని లక్కీ అంటుంది. సరేనని జున్ను మెట్లు ఎక్కి లక్ష్మి వాళ్ళ దగ్గరికి వస్తూ వస్తూ అమ్మా అని గట్టిగా అరుస్తూ కావాలనే కింద పడిపోతాడు. అప్పుడు లక్ష్మి పరిగెత్తుకుంటూ జున్ను జున్ను ఏమైంది అంటూ జున్ను దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అయ్యో ఇక్కడ దెబ్బ తగిలిందా, కొంచెం చూసుకొని రావాలి కదా, ఏంటి నాన్న అని అడుగుతూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే జయదేవ్, అరవింద్ కూడా దూరం నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటారు. అక్కేంటి నార్మల్గా మాట్లాడుతోంది అని జాను టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే లక్కీ అక్కడికి వచ్చి, చెప్పాను కదా జున్ను, ఇక్కడ ఉన్నది మీ అమ్మే అని అని చెప్తూ ఉంటుంది. అప్పుడు జున్ను అమ్మ అని పిలుస్తూ ఉంటే జయదేవ్, అరవింద అక్కడికి వచ్చి, ఏమైంది జున్ను, కింద పడిపోయావా, దెబ్బేమీ తగలలేదు కదా, ఆర్ యు ఓకే అని అరవింద ప్రశ్నిస్తూ ఉంటుంది. మీ అమ్మే జున్ను అని లక్కీ చెప్తూ ఉంటే అప్పుడే అరవింద ఏంటి అని షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి మీ ఇద్దరికి నన్ను అమ్మ అని పిలవాలని ఉందా? అయితే పిలవండి, నాకు పెళ్లి కానంత మాత్రాన అమ్మ అని పిలిపించుకోకుండా ఉండకూడదనేమీ లేదు కదా, కాబట్టి మీరు ఎంచక్కా నన్ను అమ్మ అని పిలవచ్చు అని లక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే జాను, చూడు జున్ను, చూడు లక్కీ, ఇప్పుడు ఈ ఆంటీ చేతి ఏమో లక్ష్మి అని పిలిపించుకుంటుంది, నాతో ఏమో అక్క అని పిలిపించుకుంటుంది. అలాగే మీకు అమ్మ అని పిలవాలని ఉంటే పిలవండి, అంతే కదా, తను కూడా పిలవమనే చెప్తుంది కదా అని జాను కూడా అంటుంది. సరే సరే వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి అని జాను వాళ్ళని పంపించేస్తుంది. మళ్ళీ లక్ష్మి జాను మాట్లాడుకుంటూ ఉంటే వెంటనే మిత్ర అక్కడికి వచ్చి, శ్యామ్, ఇందాక నీకు ఇల్లంతా చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు రా నాతో చూపిస్తాను అని మిత్ర అనడంతో ఓకేనని లక్ష్మి అంటుంది. చూసావా లక్కీ, అక్కడ ఉన్నది మా అమ్మ కాదు అని జున్ను అంటే, మరి నువ్వు కింద పడిపోతే ఎందుకు అంతలా జున్ను అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది, అమ్మలాగే పరిగెత్తుకుంటూ వచ్చింది కదా అని లక్కీ అంటుంది. లేదు, చిన్నపిల్లలు కింద పడిపోతే ఎవరైనా ఇలాగే పరిగెత్తుకు వస్తారు, నీకు ఇంత చిన్న లాజిక్ కూడా తెలీదా అని జున్ను అంటుంటే, ఏమో అంతా కన్ఫ్యూజింగ్గా ఉంది, నాకు ఏమీ అర్థం కావటం లేదు. సరే ఒక పని చేద్దామా, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు హోమ్ టూర్ అంటూ ఒక వీడియో తీశాను కదా, ఇప్పుడు ఆ వీడియోని బయట పెడదాము, అందులో మీ అమ్మ అచ్చం ఈ ఆంటీ లాగే ఉంటారు కదా, అప్పుడు అవునో కాదో తేలిపోతుంది అని అంటే, మా అమ్మ ఆ వీడియోని ఎవరికి చూపించొద్దని చెప్పింది కదా లక్కీ అని జున్ను అంటాడు. అయ్యో, మనం ఎవరికి బయట వాళ్ళకి చూపించట్లేదు కదా, మన ఇంట్లో వాళ్ళకే కదా చూపించేది, కాబట్టి ఆ వీడియోని బయట పెడదాం అని లక్కీ అనడంతో అలాగేనని జున్ను అంటాడు. తర్వాత మిత్ర ఇండ్లంతా లక్ష్మికి చూపిస్తూ ఉంటాడు. అదేంటి, ఇండ్లంతా చూపించారు కానీ మీ గది చూపించలేదు అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే నా గది అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, అందుకే చూపించలేదు అని మిత్ర అంటే, గదిని బట్టి వాళ్ళ నడవడిక ఏంటో తెలుసుకోవచ్చంట, పర్వాలేదు మీ గది చూపించండి అని లక్ష్మి అంటుంది. ఓకే షూర్, తప్పకుండా రండి సంయుక్త అని
మిత్ర తన గదిలోకి తీసుకువెళ్ళి మొత్తం చూపిస్తూ ఉంటాడు. వెంటనే లక్ష్మి ఆ గదిని తదేకంగా చూస్తూ ఉంటుంది. హలో సంయుక్త గారు, ఏంటి ఉన్నట్లుండి ఏదో దీర్ఘాలోచనలోకి వెళ్ళిపోయారు అని మిత్ర చెయ్యి ఇలా ఇలా ఊపుతూ చెప్తూ అడుగుతూ ఉంటారు. ఏమీ లేదు, మీ గదిని చూడగానే నాకు కొన్ని తీపి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి అని లక్ష్మి మిత్రతో గడిపిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ అలా చెప్తూ ఉంటుంది. మీ గదిలో ఎక్కువగా బుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. మీరు బుక్స్ ఎక్కువగా చదువుతారా అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు కాదు, ఈ మధ్యనే అలవాటయింది అని మిత్ర చెప్తాడు. అంటే ఈ మధ్యనే అంటే మీ భార్య పోయిన తర్వాతనా అని లక్ష్మి అంటుంది. ఇంచుమించు అంతేనని మిత్ర అంటాడు. సరే, మీకు మందు తాగే అలవాటు ఉందా అని లక్ష్మి అంటుంది. అప్పుడప్పుడు తాగుతాను, అలవాటు ఏమీ లేదు అని మిత్ర అనడంతో అప్పుడు అప్పుడు అంటే ఎప్పుడు అని లక్ష్మి అంటుంది. లక్ష్మి గుర్తుకు వచ్చినప్పుడు అని మిత్ర చెప్పగానే అంటే బాధతోనా సంతోషంతోనా అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. కోపంతో అని మిత్ర చెప్తాడు. మీ భార్యపై మీకెందుకంత కోపం అని లక్ష్మి అంటుంది. ఎందుకంటే నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది, నా కుటుంబాన్ని నడి రోడ్డుపైకి ఈడ్చేసి వెళ్ళిపోయింది. అందుకే తనంటే కోపం. అయినా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు, నేను తన్ని అవాయిడ్ చేస్తున్నాను అని మిత్ర అంటాడు. అవాయిడ్ మీరెలా చేస్తారు, ఇప్పుడు నేను మీ కళ్ళ ముందరే ఉన్నాను కదా అని లక్ష్మి అంటుంది. మిమ్మల్ని అవాయిడ్ చేయటం ఏంటి అని మిత్ర అంటాడు. అంటే మీ భార్యని అవాయిడ్ చేయటం అంటే మీ భార్య నా రూపంలోనే ఉంటుంది, అంటే నన్ను అవాయిడ్ చేయటమే కదా అని లక్ష్మి అంటుంది. ఓ అలాగా అని మిత్ర అంటాడు. సరే కానీ మీ భార్య ఫోటో ఒకసారి చూపిస్తారా అని లక్ష్మి అంటుంది. ఓకే అంటూ మిత్ర తన పెళ్లి ఫోటోని తీసి లక్ష్మి చేతికి ఇస్తాడు. అందులో మిత్ర లక్ష్మి ఇద్దరు పెళ్లి బట్టల్లో ఉంటారు. లక్ష్మి ఆ ఫోటోని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. మిత్రతో పెళ్లి జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మిత్ర అటువైపుకు తిరిగి ఉన్నవాడు ఒక్కసారిగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. లక్ష్మి ఏడుస్తూ ఉండటంతో సంయుక్త గారు ఏంటి ఏడుస్తున్నారు, ఎందుకు అలా కన్నీళ్లు కారుస్తున్నారు అని మిత్ర ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే ఏమీ లేదు మిత్ర గారు, అచ్చం మీ లక్ష్మి నాలాగే ఉంది కదా, ఇప్పుడు తను చనిపోయిందని చెప్తున్నారు కదా, అందుకే కొంచెం బాధ అనిపించింది, అందుకే ఇలా కన్నీళ్లు వస్తున్నాయి అని లక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది. తన కోసం బాధపడేంత గొప్ప క్యారెక్టర్ ఏమి కాదులేండి, మీరు అసలు ఏడవని అవసరం లేదు, తను మంచిది కాదు అని మిత్ర అంటుంటే, ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు, ఏం చేసింది మీ లక్ష్మి అని సంయుక్త ప్రశ్నిస్తూ ఉంటుంది. తన పేరున ఉన్న షేర్స్ అన్నీ కూడా వేరొకరికి రాసిచ్చేసింది, నా కుటుంబాన్ని నడి రోడ్డు మీద పడేలా చేసింది అని మిత్ర అంతా చెప్పుకొస్తూ ఉంటాడు. ఓ అయితే మీ భార్య సెల్ఫిష్ అనమాట, ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటుందన్నమాట అని సంయుక్త అంటుంది. ఎప్పుడూ కాదు, ఈ ఒక్క విషయంలోనే ఇలా విషం విరజిమ్మింది కక్కింది అని మిత్ర అంటాడు. చూడండి మిత్ర గారు, వేపకాయలు అన్నీ కూడా చేదుగా ఉంటాయి, గుప్పెడు వేరుశనగ పప్పుల్లో ఏదో ఒక్క వేరుశనగ పప్పు మాత్రమే చెడిపోయి ఉంటుంది. అలా ఒక్క తప్పుని పట్టుకొని వాళ్ళ క్యారెక్టర్ని తప్పు పట్టకూడదు కదా, ఆలోచిస్తే ఏది తప్పో ఏది ఒప్పో మీకే అర్థమవుతుంది అని చెప్పి లక్ష్మి ఆ ఫోటోని మిత్ర చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే లక్ష్మి గది బయటికి వస్తూ ఉంటుంది. వెంటనే మనీషా దేవి అని అటుగా వెళ్తూ హలో మిస్ సంయుక్త అని పిలుస్తూ ఉండటంతో ఏంటి మనీషా, నీ వాయిస్లో ఏదో తేడా వస్తోంది అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమీ లేదు, నువ్వు భలే నటిస్తున్నావే, ఆ విషయం అడగటానికి వచ్చాను అని మనీష అనడంతో ఏ విషయం గురించి, నేను నటించటం ఏంటి అని లక్ష్మి అంటుంది. నువ్వు క్లాస్మేట్స్ అని నేనేదో అబద్ధం చెప్పాను, నువ్వేమో దానిని సరేనంటూ తల ఊపి భలే నటిస్తున్నావు కదా అని మనీష అంటే, చూడు మనీష, నేను పరిస్థితులకి తగ్గట్లు అల్లుకుపోతూ ఉంటాను, కానీ నువ్వు ఏదో అడుగుపోయి ఇంకేదో అడుగుతున్నావని నాకు అర్థమైంది, ఏదో సూటిగా అడిగేసేయ్ అని సంయుక్త అంటుంది. సరే సూటిగానే అడిగేస్తాను, లక్ష్మి గురించి నువ్వు బాగానే ఆరాలు తీస్తున్నావే, తను చనిపోయిందని బాగానే జాలి కూడా చూపిస్తున్నావే, లక్ష్మికి ఒక వీడియో అంటే చాలా ఇష్టం, అదేంటి భయం కూడా. ఆ వీడియోలో అరవింద్ ఆంటీ వల్లే మా అమ్మ ప్రాణాలు కోల్పోయిందని క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఆ వీడియో బయటికి వస్తే అరవింద్ ఆంటీ జైలుకు వెళ్తుందని ఆ వీడియోని ఎన్ని రోజులు బయటికి రాకుండా పెట్టేశాను. ఇప్పుడు ఆ వీడియోని నేను బయటికి తీయాలనుకుంటున్నాను. అరవింద్ ఆంటీ అప్పుడు జైలుకు వెళ్తుంది అని మనీష కావాలనే లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి ఏమాత్రం భయపడకుండా ఏంటి మనీషా, ఇప్పుడు నీ దగ్గర ఆ వీడియో ఉంటే వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి అరవింద్ ఆంటీనే ఇదంతా చేసిందని శిక్ష పడేలా చేయొచ్చు కదా, నువ్వు ఎందుకు ఇంకా నీ దగ్గరే దాచిపెట్టుకున్నావు, అయినా ఇప్పుడు ఆ వీడియో బయటికి వచ్చినా అరవింద్ ఆంటీకి కానీ ఎవరికి ఏమీ జరగదు, ఎందుకంటే అది జరిగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, 2-3 ఏళ్ల క్రితం వరకు జరిగినవి అయితే సరే, ఇప్పుడు ఆ వీడియోని నువ్వు పోలీసులకి చూపించావనుకో, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావమ్మా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చావు అని పోలీసులు నిన్ను అడుగుతారు. అప్పుడు దానికి నీ దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు చనిపోయిన లక్ష్మి తిరిగి వచ్చినా కూడా
ఆ వీడియోని చూసి ఏమాత్రం భయపడదు. ఎందుకంటే జరిగిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది కదా! నువ్విప్పుడు ఆ వీడియో ఎవరికి చూపించినా కూడా అరవింద్ ఆంటీకి శిక్ష పడేలా చేయలేవు. కాబట్టి అరవింద్ ఆంటీ చాలా లక్కీ అని లక్ష్మి చెప్తుంది. సరే కానీ నువ్వు ఏదో నా క్లాస్‌మేట్‌వని నువ్వు చెప్తే సరేనని నేను కూడా ఒప్పుకున్నాను. కానీ నేను ఏదో కావాలని దాచిపెట్టినట్లు ఇలా మాట్లాడుతున్నావు కదా! నీకు ఇష్టం లేనప్పుడు నేను నీ క్లాస్‌మేట్‌నని ఎందుకు చెప్పాలి? ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్పేస్తాను అని లక్ష్మి వెళ్తూ ఉంటే, ఆగు ఆగు అంటూ మనీష మళ్ళీ లక్ష్మి చేతులు పట్టుకొని బతిమలాడుతూ ఉంటుంది.